హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి అందరికీ. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం. మరి మీరు చూస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ తెలుగు టిప్స్ బై ఝాన్సీ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మీ అందరితోటి ఒక చిన్న విషయం చెప్పాలండి. సో ఇంతకు ముందు నుంచి కూడా నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ అందరి ముందుకు తీసుకొచ్చాం కదా. సో ఇలా తీసుకురావడం వల్ల కొంతమంది వ్యూవర్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. అంటే ఈ ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇందులో కొన్ని నేను కిచెన్ టిప్స్ అలానే గార్డెనింగ్ టిప్స్ ఇంకా మనకి కుకింగ్ వీడియోస్ అనేవి చాలా వరకు పెట్టుకుంటూ వచ్చానండి. సో దానివల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అయ్యారనమాట. సో ఇలా యాడ్ అయిన వాళ్ళందరికీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట. నేను అత్తయ్య కలిసి చేసే వీడియోస్ అనేవి ఇందులో పెట్టడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానివల్ల సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ చేసామండి. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇవాళ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ అంటే ఇందులో వచ్చేవి కుకింగ్ వీడియోస్, ఫంక్షన్స్లో మీకు సంబంధించి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. బట్ ఇంకా ఏంటంటే మనకి సెకండ్ ఛానల్కి వచ్చేసరికి అందులో అత్తయ్య నేను ఇద్దరం కలిసి చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ నుంచి మన ఛానల్ అనేది ఈ ఛానల్ అనేది మంచి మంచి కిచెన్ టిప్స్ అలానే కుకింగ్ వీడియోస్ అనేవి ఇందులో ఉండబోతున్నాయి. అలానే నేను అత్తయ్య కలిసి చేసే వీడియోస్ అన్నీ కూడా సెకండ్ ఛానల్లో ఉండబోతున్నాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్టర్బెన్స్ ఏమి మీకు ఉండకూడదని చెప్పేసి సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ చేశామండి. సో ఇప్పటివరకు మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల మా ఛానల్ అనేది చాలా బాగా మంచి రీచ్లో అయితే ఉంది మన ఛానల్ అనేది. సో ఇక ముందు కూడా ఈ ఛానల్లో మమ్మల్ని ఎంతగా ఆదరించారో అదేవిధంగా నెక్స్ట్ ఛానల్లో కూడా మమ్మల్ని అదేవిధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే మా ఛానల్ అనేది ఇంత మంచి రీచ్లో ఉంది, మన ఛానల్ అనేది ఇంత మంచి రీచ్లో ఉందన్నమాట. సో సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇవాళ వీడియోలో ఫంక్షన్ స్టైల్ రవ కేసర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపించమని కామెంట్ పెట్టారు కదా. సో ఈ రోజు వీడియో వచ్చేసి అదే అండి. ఫంక్షన్ స్టైల్లో మీకు రవ కేసర్ అనేది ఎన్ని గంటలైనా గట్టి పడకుండా ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి. రవ కేసర్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. సో ఇక లేట్ చేయకుండా మరి రవ కేసర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు రవ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. మరి ముందుగా బొంబాయి రవ్వ అండి, ఇది కప్పు తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి షుగరు, ఇది చిన్న కప్పుతోటి తీసుకున్నాండి. హాఫ్ కప్పు షుగర్ అనమాట. ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. యాలకుల పొడి, జీడిపప్పు, నెయ్యి, వాటర్ అండి. ఇంతవరకు మనకి రవ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటి మనము రవ కేసరిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి రవ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేసాం కదా. మరి ఇప్పుడు ఈ రవ కేసరిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టేస్తానండి. ఇప్పుడు ఈ కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నా. తోటి అరగంట సుమారుగా నెయ్యిని వేస్తున్నా. ఇవి మనము జీడిపప్పులు వేయించుకోవడానికండి. ఫస్ట్ జీడిపప్పులు వేయించి తీసిన తర్వాత అప్పుడు రవ్వను పోసుకోవాలి. చూసారు కదా, ఈ గంటతోటి నేను అరగంట వేసా. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి, వీటిని అందులో వేసి వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. జీడిపప్పు కొంచెం కలర్ వచ్చాక వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఇది వేస్తాను అనమాట. ఈ రవ్వ అనేది ఇంకా సన్నగా కావాలి అంటే సన్నగా కూడా ఉంటుంది, సన్న రవ్వ కూడా తీసుకోవచ్చు అనమాట, బొంబాయి రవ్వ. ఓకేనా? ఇది మంచి గోల్డ్ కలర్ రావాలండి ఈ రవ్వ వేయించుకునేటప్పుడు. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ రవ్వ కేసర్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం ఈవినింగ్ టైము స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా
చిటికలో చేసుకునే రెసిపీ ఏదైనా స్వీట్ రెసిపీ ఉందంటే మనకి రవ్వ కేసరి అండి. ఫంక్షన్ స్టైల్లో మీకు కావాలని అడిగారు కదా, సో ఇప్పుడు నేను చేసి చూపించేది ఫంక్షన్స్లో చేసే స్టైల్ అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రవ్వను వేయించుకోవడం వల్ల ఈ బొంబాయి రవ్వని మనము ఈ రవ్వ కేసరి చేసేటప్పుడు అది ఉండల్లాగా కట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా నెయ్యిలో వేయించుకోవడం అండి. మనం ఉప్మా చేసేటప్పుడు అది ఉండలు కడుతూ ఉంటుంది కదా, అట్లా కట్టకుండా ఉండడం కోసము ఈ రవ్వని ఈ విధంగా మనము నెయ్యిలో వేయించుకోవడం అనమాట. సో తప్పకుండా ఈ విధంగా వేయించుకుంటేనే మనకి రవ్వ కేసరి చేసేటప్పుడు బొంబాయి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా నెయ్యిలో అయితే రవ్వను వేయించుకోవాలి. ఇది మంచిగా ఈ కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటే ఇది పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది అనమాట. మనకి ఆ రవ్వ కేసరి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి రవ్వ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని మనం దీంట్లోకి షుగర్ అనేది రెడీ చేసుకుందాం. మనకి రవ్వ అయితే మంచి కలర్ వచ్చిందండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలర్ రావాలి ముందైతే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని వేరొక గిన్నె పెట్టుకొని మనకి ఇందులోకి షుగర్ అనేది రెడీ చేసుకుందాము. ఇలా ఒక గిన్నెలు పెట్టుకున్నా అండి స్టవ్ వెలిగించి. ఇప్పుడు మనము ఈ కప్పుతోటి రవ్వను తీసుకున్నాం కదా, ఈ కప్పుతోటి కప్పు రవ్వను తీసుకున్నాం కదా, మీకు కొలత ఈజీగా మెజర్మెంట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. ఇదే కప్పుతోటి మనము వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ని తీసుకోవాలి. పెట్టుకోండి, ఓకేనా. మనకి అట్లయితేనే రవ్వ కేసరికి పర్ఫెక్ట్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది అనమాట. ఈ వాటర్లో మనం తీసుకున్న అరకప్పు షుగర్ ఉంది కదా, ఈ షుగర్ అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీని పెంచుకోండి, తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట. నాకు తెలిసి అయితే స్వీట్నెస్ అనేది కొంచెం బాగుంటేనే స్వీట్ అనేది తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఈ కప్పుతోటి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట స్వీట్నెస్, ఓకేనా. మనం పెట్టుకున్న వాటర్ అనేవి తెల్లుతున్నాయండి. ఇలా వాటర్ తెరేటప్పుడు అందులో మనం తీసుకున్న కలర్ ఉంది కదా, ఈ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్ జస్ట్ మనకి ఆప్షనల్ మాత్రమే, ఇంపార్టెంట్ అయితే కాదు, ఓకేనా. మనకి ఆ స్వీట్ అనేది కొంచెం మంచిగా కనపడడం కోసమే ఈ కలర్ అనమాట. నేను కొంచెమే వేస్తానండి, చూసారు కదా, స్పూన్ అయితే కొంచెమే ఉంది, చాలా చిన్న స్పూను, చిటికెడు అంటే చిటికెడుతో వేసినట్టుగా అనమాట. ఇలా మనకి వాటర్ తెల్లేటప్పుడు అందులో ఈ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనము షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న షుగర్ ఉంది కదా, మనం ముందే ఒకవేళ షుగర్ వాటర్ పోసినాక ఎమ్మటే మనం షుగర్ని వేసామంటే మనకి షుగర్ అనేది తొందరగా కరగదనమాట, చాలా టైం పడుతుంది. అందుకని నేను వాటర్ ఈ విధంగా తెల్లేటప్పుడు నేను ఈ షుగర్ని యాడ్ చేస్తాను. ఇది పాకం అట్లా రావాల్సిన అవసరం ఏం లేదండి, మామూలుగా మనకు ఆ షుగర్ అనేది కరిగిపోతే సరిపోతుంది. ఫ్రెండ్స్, చిన్నప్పుడు అయితే విందు భోజనాలు పెట్టేటప్పుడు ఈ రవ్వ కేసరి అనేది ఎక్కువ ఇష్టంగా తినేదండి. నాకైతే చాలా ఇష్టం, స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది రవ్వ కేసరి. సో ఇది వచ్చేసి మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మనకి విందు భోజనాలు అయితే ఎక్కువగా పెడతారు కదా, ఈ రవ్వ కేసరి అనేది నాకు కూడా చాలా ఇష్టము, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి ఇలా వాటర్ తెల్లేటప్పుడు మనం తీసుకుని పెట్టుకున్నాం కదండి, రవ్వని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఉండలు కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా కలుపుతూనే ఉండాలి రవ్వని యాడ్ చేసుకునేటప్పుడు. చూసారు కదా, ఈ విధంగా మనము రవ్వని యాడ్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుందండి, యాలకులు కలిసినాయి కదా ఇందులో, ఆ స్వీట్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట.
ఎన్ని గంటలైనా ఈ రవ్వ కేసరి అనేది అస్సలు గట్టిగా కావడం కానీ లేదా ఆరిపోయినట్టు అవ్వడం కానీ ఉండదండి. చక్కగా మనకి లూజ్గా ఉంటుంది అనమాట. ఇందులో కావాలి అనుకుంటే నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తానండి. మీరైతే డ్రై ఫ్రూట్స్ అన్ని కిస్మిస్, బాదం పప్పు, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో నేను నెయ్యిని అలానే జీడిపప్పుని యాడ్ చేసుకుంటానండి. ఈ విధంగా యాడ్ చేసేసుకోవడమే. ఈ విధంగా రావాలన్నమాట ముందైతే మనం వేసుకున్న రవ్వ అనేది. ఇప్పుడు మనకి కావాల్సినంత నెయ్యిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నెయ్యి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అంత ఎక్కువ నెయ్యి పడకపోయినా చాలా తక్కువ నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు అండి ఈజీగా. ఇంత నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, తక్కువ నెయ్యితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుందని ఏమనుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం నెయ్యితో కూడా మనం ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇక మనకి రవ్వ కేసరి అయితే తయారైపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. చూసారు కదా, మనకి టేస్ట్ అయిన రవ్వ కేసరి అయితే తయారైపోయింది. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ కుదిరింది రవ్వ కేసరి అయితే. ఇంతే అండి, మీరు అడిగిన ఫంక్షన్ స్టైల్ రవ్వ కేసరి తయారు చేసుకోవడము ఇదే ప్రాసెస్ అనమాట. మరి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం మరి ఏ విధంగా ఉందనేది, స్వీట్నెస్ సరిపోయిందా లేదనేది ఒకసారి చూసేద్దాం. దగ్గరగా చాలా బాగుందండి. రవ్వ కేసరిది నిజంగా అసలు పర్ఫెక్ట్గా కుదిరింది. చూసారు కదా, అసలు మనకి కొంచెం కూడా టైట్నెస్ కానీ అట్లా ఏం లేకుండా చక్కగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి మీకు కూడా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అదర్స్ మీ జాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.